హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా మూలకాలు మరియు సమ్మేళనాలు పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51 తుప్పు యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు Fe2O3.XH2O. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికను ఎవరు రూపొందించారు? జవాబు హెన్రీ మోస్లే. నెక్స్ట్, కార్ బ్యాటరీలలో వాడే ఆమ్లం ఏది? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, రాగి యొక్క రసాయన సంకేతం ఏమిటి? జవాబు Cu. నెక్స్ట్, నిమ్మకాయలో ఉండే ఆమ్లం ఏది? జవాబు సిట్రిక్ ఆమ్లం. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు గ్రహించే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, పొటాషియం రసాయన సంకేతం ఏమిటి? జవాబు K. నెక్స్ట్, స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుముతో పాటు ఉండే ముఖ్యమైన మూలకాలు ఏవి? జవాబు క్రోమియం మరియు నికెల్. నెక్స్ట్, అగ్నిమాపక యంత్రాలలో వాడే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి కారణమైన మూలకం ఏది? జవాబు సల్ఫర్. నెక్స్ట్, కృత్రిమ వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్లో వాడే సమ్మేళనం ఏది? జవాబు సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్, మానవ జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది? జవాబు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్, థర్మామీటర్లో పాదరసం ఎందుకు వాడతారు? జవాబు సమాన వ్యాకోచం మరియు గాజుకు అంటుకోకపోవడం వల్ల. నెక్స్ట్, అత్యధిక సాంద్రత కలిగిన మూలకం ఏది? జవాబు ఓస్మియం. నెక్స్ట్, నీటిని శుద్ధి చేయడానికి వాడే వాయువు ఏది? జవాబు క్లోరిన్. నెక్స్ట్, గన్ పౌడర్లో ఉండే ముఖ్యమైన సమ్మేళనం ఏది? జవాబు పొటాషియం నైట్రేట్. నెక్స్ట్, వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు వాడే వాయువు ఏది? జవాబు ఎసిటిలిన్. నెక్స్ట్, గోబర్ గ్యాస్లో ఉండే ప్రధాన వాయువు ఏది? జవాబు మీథేన్. నెక్స్ట్, సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు? జవాబు కిరోసిన్. నెక్స్ట్, రసాయనాల రాజు అని దేనిని పిలుస్తారు? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమైన మూలకం ఏది? జవాబు అయోడిన్. నెక్స్ట్, విద్యుత్ తీగలకు ఇన్సులేషన్గా వాడే ప్లాస్టిక్ సమ్మేళనం ఏది? జవాబు పీవీసీ. నెక్స్ట్, సిల్వర్ బ్రోమైడ్ను ఏ పరిశ్రమలో విస్తృతంగా వాడుతారు? జవాబు ఫోటోగ్రఫీ. నెక్స్ట్, పాలలో ఉండే ఆమ్లం ఏది? జవాబు లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్, టంగ్స్టన్ యొక్క రసాయన సంకేతం ఏమిటి? జవాబు W. నెక్స్ట్, కంప్యూటర్ చిప్స్ తయారీలో వాడే అర్ధవాహక మూలకం ఏది? జవాబు సిలికాన్. నెక్స్ట్, ఎముకలు మరియు పళ్ళలో ఉండే ప్రధాన సమ్మేళనం ఏది? జవాబు కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్, నాన్ స్టిక్ వంట పాత్రలపై పూతగా వాడే రసాయనం ఏది? జవాబు టెఫ్లాన్. నెక్స్ట్, విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, బేరియం సల్ఫేట్ను వైద్య రంగంలో ఎందుకు వాడతారు? జవాబు ఎక్స్రే ఇమేజింగ్ కోసం. నెక్స్ట్, సోడియం యొక్క రసాయన సంకేతం ఏమిటి? జవాబు Na. నెక్స్ట్, సాధారణ ఉష్ణోగ్రత వద్ద గాలిలో దానంతటా అదే మండే ఫాస్ఫరస్ రూపాంతరం ఏది? జవాబు తెల్ల ఫాస్ఫరస్. నెక్స్ట్, సున్నపు నీటిని తెల్లగా మార్చే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, పండ్లను కృత్రిమంగా పండించడానికి వాడే వాయువు ఏది? జవాబు ఎథిలిన్. నెక్స్ట్, ముత్యాలలో ఉండే ప్రధాన రసాయన సమ్మేళనం ఏది? జవాబు కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్, నియాన్ దీపాలు సాధారణంగా ఎక్కడ వాడుతారు? జవాబు ప్రకటనల బోర్డులలో. నెక్స్ట్, ఆల్కహాల్లో ఉండే ప్రధాన రసాయన సమ్మేళనం ఏది? జవాబు ఇథనాల్. నెక్స్ట్, అత్యంత బరువైన సహజ మూలకం ఏది? జవాబు యురేనియం. నెక్స్ట్, మార్స్ గ్యాస్ అని ఏ వాయువును పిలుస్తారు? జవాబు మీథేన్. నెక్స్ట్, జిప్సం రసాయన నామం ఏమిటి? జవాబు కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. నెక్స్ట్, బంగారం స్వచ్ఛతను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? జవాబు క్యారెట్లు. నెక్స్ట్, మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం ఏది? జవాబు రాగి. నెక్స్ట్, విమానాల తయారీలో
వాడే తేలికపాటి లోహం ఏది? జవాబు అల్యూమినియం. నెక్స్ట్, ఎరువులలో వాడే ప్రధాన మూలకాలు ఏవి? జవాబు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నెక్స్ట్, మెగ్నీషియం గాలిలో కాలినప్పుడు ఏ రంగు కాంతిని ఇస్తుంది? జవాబు తెల్లని ప్రకాశవంతమైన కాంతి. నెక్స్ట్, ఈథైల్ మెర్కాప్టన్ను ఎల్పిజి సిలిండర్లలో ఎందుకు కలుపుతారు? జవాబు గ్యాస్ లీకేజీని గుర్తించడానికి. నెక్స్ట్, రాకెట్ ఇంధనాలలో ద్రవ ఆక్సిజన్తో పాటు వాడే ద్రవ మూలకం ఏది? జవాబు ద్రవ హైడ్రోజన్. నెక్స్ట్, తగరం యొక్క రసాయన సంకేతం ఏమిటి? జవాబు ఎస్ఎన్. నెక్స్ట్, గట్టి నీటిని మెత్తని నీరుగా మార్చడానికి వాడే సమ్మేళనం ఏది? జవాబు సోడియం కార్బోనేట్. నెక్స్ట్, క్లిష్టమైన క్యాన్సర్ చికిత్సలో వాడే రేడియోధార్మిక నోబెల్ వాయువు ఏది? జవాబు రేడాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.